హాయ్ అండి. వెల్కమ్ టు హారిక క్రేజీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం కొత్తిమీర నిల్వ పచ్చడి చేసుకుందామండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా నేనైతే ఒక 2 పెద్ద కట్టలు కొత్తిమీర తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఏమైనా వాడిపోయిన ఆకులు ఉన్నాయేమో తీసేసుకోవాలండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ విధంగా వాడిపోయిన ఆకులుంటే తీసేసుకోవాలండి. ఇప్పుడు పైన వేర్లను కట్ చేసుకుని దీన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. అలాగే ఒక కాటన్ క్లాత్ మీద దీన్ని ఆరబెట్టుకోవాలండి. ఇదైతే నీడనే ఆరబెట్టుకోవాలి, ఎండలో పెట్టకూడదు. ఈ విధంగా ఆరిపోయిన తర్వాత ఈ కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం కడగక ముందు దీన్ని కట్ చేయకూడదండి. కడిగిన తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొలిచి తీసుకుందాము. ఇదైతే నాకు 3 గిన్నెల కొత్తిమీర అయింది. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే మనం నీళ్లు తగలకుండా చేసుకుంటే ఇది 15 రోజులైనా పాడవకుండా నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 నెలలైనా పాడవదు. చూసారు కదా, ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం చింతపండుని తీసుకోవాలండి. చింతపండుని ఈ విధంగా మన గుప్పెడు పట్టేంత చింతపండుని అయితే తీసుకోవాలి. కొద్దిగా వేడి నీళ్ళు వేసి చింతపండుని అయితే నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని ఇందులో ఒక 7-8 స్పూన్ల నూనెను వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత కొత్తిమీరని బాండీకి సరిపడగా వేసుకుని వేయించుకోవాలి. ఇదైతే పచ్చివాసన పోయి కొత్తిమీరలోని నీళ్లు పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేయించుకోవాలి. దీన్ని మనం తడి లేకుండా వేయించుకోవడం వల్ల మనకి ఎక్కువ రోజులు నిలువ ఉంటుందండి. చూసారు కదా, ఈ విధంగా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. అదేవిధంగా మిగిలిన దాన్ని కూడా కొద్దిగా నూనె వేసి వేయించుకోవాలి. చూసారు కదా, దీన్ని కూడా వేయించుకొని తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండుని ఈనెలు లేకుండా ఈ విధంగా శుభ్రంగా తీసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ముందుగా మనం వేయించుకున్న కొత్తిమీర వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కొత్తిమీర వేసి అందులో వేడి నీళ్ళతో నానబెట్టి ఉంచిన చింతపండును కూడా వేసి దీన్ని గ్రైండ్ చేసుకోవాలి.
చూసారు కదా, ఇది మొత్తం నలగకపోతే కొద్ది కొద్దిగా వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోండి. అలాగే ఇందులో కొద్దిగా పసుపు, ఒక 4 స్పూన్ల సాల్ట్ని అయితే వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 స్పూన్ల బెల్లాన్ని కూడా వేసుకోవాలి. ఇదంతా బాగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని మరీ మెత్తగా గ్రైండ్ చేయక్కర్లేదండి. ఈ విధంగా కొంచెం బరకగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక బాండి పెట్టుకోవాలి. ఇందులోకి ఒక అరకప్పు ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, అలాగే ఒక 2 స్పూన్ల మినపప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, అలాగే ఒక ఎండుమిర్చి వేసి మాడిపోకుండా వీటిని బాగా వేయించుకోవాలి. ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 వెల్లుల్లిపాయలను ఈ విధంగా దంచి వేసుకోవాలి. దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర పేస్ట్ని ఇందులో వేసుకోవాలండి. ఇలా ఒకసారి వేయించుకోవడం వల్ల ఏవైనా వాటర్ ఉంటే ఇంకిపోతాయి. ఇదంతా బాగా కలిసేలాగా దీన్ని కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా కలిసేలాగా దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని మీరు చూసుకుని వేసుకోండి. ఒకవేళ తక్కువగా అనిపిస్తే సాల్ట్ని, కారాన్ని చూసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్లు ఆవాలు, మెంతులు వేయించి ఆ పొడిని వేసుకుంటున్నానండి. అలాగే ఇందులోకి ఒక చిన్న కప్పు కారాన్ని కూడా వేసుకున్నాను. కారం, సాల్ట్ మీరు చూసుకుని మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఇదంతా బాగా కలిసేలాగా దీన్ని కలుపుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఇదంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర నిల్వ పచ్చడి. ఒకసారి ట్రై చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.